కర్నూలు బస్సు ప్రమాద ఘటనతో తెలంగాణ రవాణా శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. నిబంధనలు పాటించని ప్రైవేట్ బస్సులపై చర్యలకు సిద్దమయ్యారు. ఇవాల్టి నుంచి గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా రవాణా శాఖ అధికారులు తనిఖీలు చేపట్టనున్నారు. నిబంధనలు, భద్రతా ప్రమాణాలు పాటించని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల యాజమాన్యాలపై చర్యలు తీసుకోనున్నారు. 6 ప్రత్యేక టీంలతో అధికారులు తనిఖీలు చేపట్టనున్నారు. కర్నూలులో అగ్ని ప్రమాదానికి గురైన ట్రావెల్ బస్పై తెలంగాణ పోలీసులు పలుమార్లు చలాన్లు విధించారు. ప్రమాదానికి గురైన కావేరీ ట్రావెల్ బస్పై 2024 జనవరి 27 నుంచి 2025 అక్టోబర్ 9వ తేదీ వరకు 16 పెండింగ్ చలాన్లు ఉన్నాయి. ఈ చలాన్లకు సంబంధించి బస్ నిర్వాహకులు 23,120 పెనాల్టీ చెల్లించాల్సి ఉంది. దాదాపుగా 2 ఏళ్ల పాటు చలాన్లు పెండింగ్ ఉన్నా ట్రాఫిక్ అధికారులు పట్టించుకోలేదు. ఉల్లంఘన జరిగినప్పుడు మాత్రం చలాన్లు విధిస్తున్న అధికారులు పెద్ద ట్రావెల్ బస్సుల నుంచి వసూలు చేయడంపై దృష్టి పెట్టలేదని తెలుస్తోంది. రోడ్డుపై వెళ్తున్న ద్విచక్ర వాహనదారులు, ఆటో డ్రైవర్లు, కార్లు నడిపేవారి నుంచి ముక్కుపిండి వసూలు చేస్తున్న ట్రాఫిక్ సిబ్బంది ట్రావెల్ బస్సుల వైపు కూడా చూడటం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.